మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. హాయ్ హలో, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఈ రోజు మనమైతే నాగుల పంచమి సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో శ్రీ కన్యక పరమేశ్వరి గుడికి అయితే వచ్చాము. మరిన్ని విషయాలు, నాగుల పంచమి విశిష్టత, విశేషాల గురించి మరిన్ని విషయాలు లోపలికెళ్ళి తెలుసుకుందాం. వచ్చేయండి. నాగుల పంచమి విశిష్టతలు ఏందండి అసలు ఇక్కడ? నాగుల చవితి అంటే నాగేంద్రుని పూజ. దాన్ని నమ్మినోళ్ళు ప్రతి ఒక్కరూ ఎంత మంచిగా నమ్ముకుంటే ఆ దేవుడు ఖచ్చితంగా వరమిస్తాడు. నేను 25 సంవత్సరాలు అయిపోతుంది ఈ పూజ చేయడం వల్ల. నాకు అంతా మంచి జరిగింది. ఫస్ట్ నాకు ఆ దేవునికి నమ్మి పుట్టలో పాలు వేయడం వల్లనే నాకు ఒక పాప, 2 బాబులు పుట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు వదలను. అంత భగవాన్ ఏ కోరిక కోరుకున్నా కానీ ఖచ్చితంగా నెరవేర్చుతాడు నాగేంద్రుడు. పుట్టలో పాలు పోయడం వల్ల దేవుడు తాగుతాడు అంటే ఖచ్చితంగా తాగుతాడు. నమ్మకం ఖచ్చితంగా తాగిండు. నా నిజ జీవితంలో తాగిండు. ఓకే, అంటే బయటకు వచ్చిండు. బయటకు వచ్చి మనల్ని చూసి మనము భయపడతామన్న భయంతో ఆయన కూడా కొంచెం లోన్కి వెళ్ళి సేమ్ దేవి సినిమాలో ఎట్లా నోరు తెరుచుకొని తాగిండు అదే విధంగా నా జీవితంలో నిజంగా తాగిండు. అది ఎవ్వరు నమ్మలేరు. ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళే నమ్మలేదు. మా అత్తమ్మ నేను పోయి పోసినప్పుడు ఇంటికి వచ్చి చెప్తే నమ్మలేదు. తర్వాత నమ్మి ఇప్పటికి మా వాళ్ళు అందరు నా వల్ల అందరూ కొలుచుతారు. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఎలాంటివి జరిగాయి మేడం ఇందులో? ఇప్పుడు ఈ పూజలు చేసినప్పుడు మీకు ఎట్లాంటి మంచివి జరిగినాయి? మన కోరికలు మంచివి అంటే అన్ని మాకు మంచిగా జరిగినాయండి. మాకు 42 సంవత్సరాలు మా పెళ్ళి అయ్యి అప్పటి నుండి వస్తున్నాం. మా త్వర పెళ్ళిళ్ళు అయిన వెంటనే అట్లా ఒక్క పొద్దుంచి ఆ సంవత్సరం స్టార్ట్ చేపిస్తారు. అప్పటి నుండి వస్తాము. ఎప్పుడు వస్తున్నా ఇక మా పిల్లలతోనే కూడా పంపించేది. ఇప్పుడు అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కడ లేరు కాబట్టి సరే నిన్న పోస్తాను. నేను ఎక్కువ ఒక పొద్దు అట్లా ఉండేవాళ్ళం. కానీ నాకు ఎవరు లేక తోడు రాలేకపోయినా. ఇప్పుడు ఇందాక సవిత సరే వెళ్దామా అంటే అమ్మో నయం లేదన్నా ఆ దేవుడే నాకు మీ తోట పిలిపించిండో ఏమో అని నిజంగానే నాగేంద్రుడు పిలిపించిందని ఎంతో సంతోషపడ్డా. అప్పటికప్పుడు అన్ని తయారు చేసుకొని వచ్చిన. ఇక మంచిగానే జరిగినాయి. అందరూ అన్ని మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందరూ ఈ పూజ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ చెట్టుకి, రావి చెట్టుకి, వేప చెట్టుకి ప్రత్యేకంగా ఎందుకు పూజ చేస్తారు నాగుల పంచమి రోజు? ఎందుకు చేస్తారు? నాగుల పంచమి రోజు ఆ రోజు ఈ వేప చెట్టుకు ఈ చెట్టుకు చేస్తే చాలా మంచిదని మా పెద్దలు చెప్పారు. అందువలన అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా మేము కూడా పాటిస్తున్నాము. నాగుల చవితిలో నాగులకు పాలు పోయడము, నైవేద్యాలు పెట్టడము ఇలా చేస్తుంటాం అనమాట. నిన్న రోజు ఒక పొద్దుండి ఈ రోజు ఇడిస్తారు. ఒక పొద్దు ఉండేవాళ్ళు కూడా నిన్నటి రోజు ఉండి ఈ రోజు ఇడుస్తారు. అలా మంచిగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా ఇంట్లో అందరికి కూడా నాగులకు పాలు పోస్తే చాలా మంచిదని పెద్దలు చెప్పినందుకు మేము కూడా అదే ప్రకారంగా ఎన్ని ఏండ్ల నుండో ఇది ఆచరిస్తున్నాము. మీరు ఎన్ని ఇండ్ల నుంచి మేడం? అంటే ఏమన్నా మీరు పెళ్ళైనప్పటి నుంచి? పెళ్ళైనప్పుడు ఇప్పుడు 34 ఇయర్స్ అయింది మా మ్యారేజ్ అయ్యి. అప్పటి నుండి కూడా నేను పాలు పోస్తున్నాను. మా పిల్లలకైనా మాకైనా అంతా మంచి జరిగింది. మీకు అనిపిస్తుందా మేడం నాగులో వచ్చి పాలు తాగుతారు, మనం పోసి పాలు తాగుతాం అలా అనిపిస్తుంటది. ఒక్కొక్కసారి నాగేంద్రుడు కూడా కళ్ళలో వస్తుంటాడు. ఈ టైం అప్పుడు గిట్లా వస్తుంటారు. ఈ పండగ ముందు గిట్లా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా పాలు పోస్తే పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిగా ఉంటుంది అని మాకు ఆ నమ్మకం. అందుకే మేము ప్రతి సంవత్సరం కూడా ఇట్లా వచ్చి పూసిపోతాము. ఇది కన్యకా పరమేశ్వరి గుడి. ఇందులో నాగుల పుట్ట ఉన్నది, తర్వాత చెట్లు ఉన్నాయి. మంచిగా పూజలు చేసుకుంటాం. చాలా మంది అధిక సంఖ్యలో పాల్గొంటారు ఈ దానికి. చాలా మందికి కూడా నమ్మకం అది. మేడం నాగుల పంచమి ముందు రోజే ఎందుకు ఉపవాసాలు ఉంటారు? అవి ఒక 2 రోజులు ఉంటుంది కదా. అదే పంచమి నాగుల పంచమి 2 రోజులు ఉంటుంది కదా. ఫస్ట్ రోజు ఉపవాసాలు ఉంటే 2వ రోజు చేస్తారు. 2 రోజుల పండుగ చేస్తారు ఈ పండుగ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సార్, నాగుల పంచమి విశిష్టత ఏంది? దాని గురించి అసలు దానికి ఎట్లా పూజ చేసుకుంటారు? నాగుల పంచమి అంటే పురాతన నుంచి వస్తున్నది సంప్రదాయం కాబట్టి దీని ప్రతి సంవత్సరం కూడా పాటించాలని ప్రతి మహిళలు కానీ పురుషులు కానీ వస్తుంటారు. ఇక్కడ గుళ్ళో నాగుల పుట్ట ఉంది కాబట్టి పాలు పోసి ప్రతి పద్ధతి ఆచార ప్రకారంగా దానికి ఏమేమి అలంకరణ చేయాలో చేసి ప్రతి సంవత్సరం ఆచార ప్రకారం పాటిస్తాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము దాదాపు 35 ఇయర్స్ నుంచి పాటిస్తాం. పెళ్ళైనప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ చేయడంలో కూడా చాలా మంచిగా జరుగుతుంది. మాకు నాగులు దేవతలు కూడా ఆశీర్వాదం కావాలి మనకు. అందుకోగానే ఈ విధంగా పాటింపు చేసి ప్రతి సంవత్సరం వచ్చి పోసిపోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేడం, అసలు ఈ నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోయడానికి గల కారణాలు ఏంటిది? అది విశిష్టతలు ఏంటి? నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోస్తే భర్త భార్యలు సౌఖ్యంగా ఉండడము, పిల్లలకు సంతానం కలగకపోతే సంతానం కలుగుతుందని అదొక నమ్మకం అన్నట్టు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం వల్ల
వస్తుంది ఇది పంచమి 5వ రోజు, అమావాస్య వెళ్ళిన 5వ రోజుకి. నాగుల చవితి కూడా చేస్తారు కొంతమంది, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఈ 2 రోజులు చేసుకుంటారు. ఓకే. ఏమైనా గొడవలు ఇంట్లో ఉన్నా లేకపోతే కళలు వస్తాయి పాములు, అట్లా అట్లా ఏమి రాకుండా ఈ రోజు ఒక పుట్టల పాలు వస్తే మనకు మంచి జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ రావి చెట్టుకు వేప చెట్టుకు ఎందుకు మేడం ఈ ప్రదక్షిణ అంటే ఇది ఉండేది నాగులు ఉండేది రావి చెట్టు మీద, ఇక్కడే ఉంటాయి అన్నట్టు, ఇక్కడే చేస్తారు అన్నట్టు. వెనకటి నుంచి ఆచారం అది, రాగి చెట్టు కింద ఉన్నాడు. రాగి చెట్టుకి పూజ చేస్తే చాలా దోషాలు ఉంటాయి, ఏమన్నా పోతాయి అని అట్లా చేస్తారు అన్నట్టు. ఇక ఈ రోజు పూజ చేసుకుంటే మనకున్న దోషాలు భార్య భర్తల సౌఖ్యము, సంతానం లేనికి సంతానము, అట్లా అట్లా. ఓకే. అట్లా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మేడం ఇక్కడికి? మేమైతే 3 years నుంచి వస్తున్నా. ఇంకా చేస్తారు కానీ మా అమ్మాయి పెళ్లి కుదిరితే నేను చేయాలి అని అనుకున్నా, పెళ్లి అయింది, చేస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? అంత మంచిగా అనిపిస్తుంది. ఓకే మేడం. ఇంకా ఈ రోజు కొబ్బరికాయ కూడా నాకు ఇట్లా మంచిగా చక్కగా వెళ్ళింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది నాకు. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.